Hi friends, welcome to my channel. Today our topic is about esterification. Esterification అనేది ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్. ఈ రియాక్షన్లో ఆల్కహాల్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి వాటర్ ఎలిమినేట్ అవుతూ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ స్ట్రాంగ్ యాసిడ్ అయిన సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో జరుగుతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఈజ్ ఏ రివర్సబుల్ రియాక్షన్. ఈ రియాక్షన్ని ఎస్టర్స్, ఫ్లేవర్స్, ఫ్రేగ్రెన్సెస్, ప్లాస్టిక్స్, పాలిమర్స్ అండ్ బయోడీజిల్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తారు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ అనేవి రియాక్టెంట్స్గా పార్టిసిపేట్ చేస్తాయి. కార్బాక్సిలిక్ యాసిడ్ని RC≡OH అనే జనరల్ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తారు. అదేవిధంగా ఆల్కహాల్ని R-OH అనే జనరల్ ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ R అనేవి ఆల్కైల్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ గ్రూప్, ఇథైల్ గ్రూప్, ప్రొపైల్ గ్రూప్ ఎక్సెట్రా. ఈ రియాక్షన్లో వాటర్ ఎలిమినేట్ అవుతూ మెయిన్ ప్రోడక్ట్గా ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టర్ని RC≡OR' గా రిప్రజెంట్ చేస్తారు. ఎస్టరిఫికేషన్ రియాక్షన్లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 క్యాటలిస్ట్గా వర్క్ చేస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది. నౌ లెట్ us see the general reaction of esterification. ఈ రియాక్షన్లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్తో రియాక్ట్ అయినప్పుడు వాటర్ ఎలిమినేట్ అవుతూ ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రెజెన్స్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Rని మిథైల్ గ్రూప్ మీన్ CH3తో అండ్ R' ఇథైల్ గ్రూప్ మీన్ C2H5 తో రీప్లేస్ చేస్తే ఎస్టరిఫికేషన్ రియాక్షన్కి ప్రాపర్ ఎగ్జాంపుల్ వస్తుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఆల్కేన్లో 1 హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ మీన్ CH4లో 1 హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మిథైల్ గ్రూప్ మీన్ CH3 వస్తుంది. సో అసిటిక్ యాసిడ్ ఆర్ ఇథనాయిక్ యాసిడ్ ఇథనాల్తో యాసిడ్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయితే ఇథైల్ ఇథనాయేట్ అనే ఎస్టర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ విత్ మెకానిజం అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఛానల్లో ఉంది. సో గో టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.